వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి అంటే రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా ఉండాలా అంటే చాలా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు జరిగిన ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కూడా ఖండించారు. అండ్ ఒకంత సీరియస్గానే ఉంది బీజేపీ ఈ వ్యాఖ్యల మీద. ఏం చెప్తోంది? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. జస్ సార్. బేసిక్గా ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చట్టబద్ధంగా ఉన్నాయా లేవా అనేది కోర్టులు తెలుస్తుంది డెఫినెట్ గా. ఇవన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, ఒక లాలెస్ గా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ రాడికల్స్ లేకపోతే మిలిటెన్సీ వ్యాఖ్యలు అనేవి, మాటలు అనేవి ఎవ్వరు కూడా సహించరు, స్వాగతించరు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. ఇది రైల్వే పట్టాలు కోసేయటం, సింగరేణి భవనాలు తగలబెట్టడం, తర్వాత ఎక్కడున్నారు నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గివే మాటలు గిట్లే మాట్లాడుకుంటూ పోతే ప్రజలు దాన్ని హర్షిస్తారనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఈ మాటలు కేసీఆర్ గారి మాటలా, కేటీఆర్ గారి మాటలా? ఎందుకంటే ఆయన క్లోజ్ గా కేటీఆర్ గారికి ఉంటారు కాబట్టి. సో వాళ్ళు ఏమైనా చెప్పి చేపిస్తున్నారా? ఇవన్నీ కూడా ఒక ప్రశ్నలుగా బయటకు వస్తా ఉన్నాయి. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సహించే అవకాశాలు ఉండవు. వాటి మీద డెఫినెట్ గా తెలుసు. రైలు పట్టాలు కానీ, రైలు రోకోలు కానీ ధర్నాలు చేస్తే ఏ విధంగా కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో పెడతారో, ఎన్ని రోజులు కేసులు ఉంటాయో అందరికి తెలుసు. అవన్నీ కూడా తెలిసినాక కూడా ఒక మాజీ పార్లమెంట్ సభ్యులుగా, మాజీ ఎమ్మెల్యేగా, మాజీ విప్గా ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం నేర్పించింది ఇవేనా? ఇదేనా నేర్చుకున్నది? ఇదేనా ప్రజలకి నేర్పించాల్సింది? వచ్చే ఏదైతే భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించాలి ఇట్లాంటివేనా? ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఏది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, జనాలు కూడా సహించరు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు ఇదే టిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్ర జాగో బాగో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ రకరకాల ఇష్యూస్ మీద రకరకాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ విధంగా చేసిరనుకుంటే అది ఓకే, బాగానే ఉండే అంటే అది కూడా ఒప్పుకోరు చెప్పాలంటే. కానీ అది వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఈ మాటలు మాట్లాడటం అనేది ఎవరు కూడా సహించరు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా సహించరు. ఎందుకంటే ఇదంతా కూడా రేపొద్దున నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి, ప్రజలకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైలు పట్టాలు కోసేసిన లేదు అధికార పార్టీ సార్, ప్రభుత్వం లాస్ అండి. వెంకటరెడ్డి గారు, ప్రభుత్వం ప్రతిపక్షాల మీద కక్ష కట్టింది అంటున్నారు బీఆర్ఎస్. ఎట్లా అయితే నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా ఒకవేళ నిజంగా కక్ష కడితే రైతులను సమన్వయం చేయాలి, ప్రజల్ని సమన్వయం చేయాలి, ప్రజల దగ్గరకు పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, రైతులను తీసుకురావాలి, ధర్నాలు చేసుకోవాలి. ఇట్లాంటి మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ఎవరు రావట్లేరు బీఆర్ఎస్ పార్టీ పెట్టే ధర్నాలకి? రైతులే రావట్లేదు, రైతుల నుంచి సపోర్ట్ లేదు, రైతులు ఒక్కరు కూడా రావట్లేదు అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈ మాటలు మాట్లాడటం అనేది జనాలను రెచ్చగొట్టి అలాంటి పనులు చేయించుకొని రేపొద్దున మళ్ళా అధికారం రావాలనుకోవడం దుర్మార్గమైన చర్య ఇది అంతా కూడా డెఫినెట్ గా. ఎందుకంటే ఒక మంచి ఒక వ్యక్తిగా ఏం చెప్పాలి, జనాలకి ఏం చెప్పాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి, దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆలోచన బీఆర్ఎస్ పార్టీలు కానీ, వాళ్ళ పెద్ద కేసీఆర్ గారు కానీ మిగతా వాళ్ళు చెప్పాలి. ఇలాంటి చేస్తే రేపొద్దున డెఫినెట్ గా ఒక తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా వాళ్ళని అసహించుకుంటారనే ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలి. అప్పుడే గానీ రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని వ్యతిరేకిస్తా ఉన్నారు. మళ్ళొక్కసారి ఇంకొకసారి ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అన్కాన్స్టిట్యూషనల్ గా, లాలెస్ గా, అన్డెమోక్రటిక్ గా మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తారు. బీఆర్ఎస్ పార్టీని అసహించుకునే విధంగా మరి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు.